ఇలాంటి ఒక ప్రధానమంత్రి ఏ దేశానికి ఉండరేమో. 1964లో లాల్ బహదూర్ శాస్త్రి గారు ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు తమ కుటుంబ సభ్యులను కూడా ఆఫీస్ కారును ప్రైవేట్ పనుల కోసం యూజ్ చేయడానికి అనుమతించేవారు కాదు. వారి పిల్లలు కూడా టాంగాలోనే స్కూల్ కి వెళ్లేవారు. దాంతో కుటుంబ సభ్యులు సొంతంగా ఒక కారు కొనాలని బలవంత పెట్టారు. అప్పట్లో న్యూ ఫియాట్ కార్ ప్రైస్ 12,000, కానీ శాస్త్రి గారి అకౌంట్ లో కేవలం 7,000 మాత్రమే ఉన్నాయి. దాంతో శాస్త్రి గారు ఎలాంటి పొలిటికల్ పవర్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ వాడకుండా పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో 5,000 లోన్ కోసం అప్లై చేశారు. ఆ బ్యాంకు వాళ్ళు అదే రోజున లోన్ అప్రూవల్ కూడా చేశారు. అప్పుడు శాస్త్రి గారు సామాన్యులకు కూడా ఇలాగే ఇంత ఫాస్ట్ గా సేవలు అందించాలని బ్యాంకు వారికి చెప్పారు. ఆ తర్వాత కొన్నాళ్లకు శాస్త్రి గారు తష్కెంట్ లో మరణించారు. అప్పటికి బ్యాంక్ నుంచి తీసుకున్న కార్ లోన్ రీపేమెంట్ కంప్లీట్ అవ్వకపోవడంతో శాస్త్రి గారి విలువలను కాపాడుతూ వారి సతీమణి లలిత గారు ఆమె పొందిన పెన్షన్ డబ్బులతో లోన్ అమౌంట్ ను చెల్లించారు. శాస్త్రి గారు లోన్ తో కొన్న క్రీమ్ కలర్డ్ ఫియాట్ కార్ ఇప్పటికీ లాల్ బహదూర్ శాస్త్రి మెమోరియల్ లో ప్రదర్శనకు ఉంచారు. నిస్వార్థంగా దేశానికి సేవలు అందించిన నాయకుల్లో ఎప్పుడూ శాస్త్రి గారు ముందు వరుసలోనే ఉంటారు. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ వర్తి అనిపిస్తే ఒక్క లైక్ చేయండి.